వైసీపీ పార్టీనా బూతుల పార్టీనా అర్థం కావట్లేదు. అధికార ప్రతినిధి అంటే ఏమిటి? ఆ పార్టీ తరఫున గలం వినిపించడం. నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కానీ ఈయన చేసే చేష్టలు, మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారో ఒకసారి మీరే ఈ వీడియో చూడండి. గురించి మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఏదైనా ప్రాబ్లం ఉంటే సైకాట్రిస్ట్ కి చూపించుకోవచ్చు కదా, అంతేకాని అధికారంలో ఉన్న ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర సీఎంలని ఎందుకు తిడుతున్నావు? అధికారంలో ఉన్న రాష్ట్ర సీఎంలని ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తెలంగాణ రాష్ట్ర సీఎం ఒక్కరినే కాదు మీరు అవమానించింది. స్విగ్గీ జొమాటో వాళ్ళంటే నీకు అంత చులకన? వాళ్ళు వాళ్ళ కష్టంతో ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు నిజాయితీగా బతుకుతున్నారు. కానీ నీలాగా జనాల్ని మోసం చేసి అప్పులే కొట్టి వాళ్ళు నీలాగా బతకట్లేదు. వాళ్ళు నువ్వు వాళ్ళకు కూడా తప్పకుండా సారీ చెప్పాల్సి ఉంటుంది. ఈ పేటీఎం నాగార్జున తెలంగాణ రాష్ట్ర సీఎం ఒకరినే అనలేదు, ఆంధ్ర రాష్ట్ర సీఎం ని కూడా ఏమన్నారో వినండి. ఒరేయ్ చంద్రబాబు, అడ్డ గాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ ని గడ్డి తిని పెంచావా? వారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయేటప్పుడు చివరిలో తులసి తీర్థం నీళ్లు పోస్తే ఏదన్నా లెగిసి కూర్చుంటాడేమో రాజకీయంగా అనేటువంటి ఉద్దేశంలో ఆ తులసి తీర్థం నీళ్లే. చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారో విన్నారు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎలాగో యాక్షన్ తీసుకోరు, వాళ్ళు ఎలాగో ఖండించారు కాబట్టి మనమే యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళు రాజ్యాంగానికి గౌరవం ఇవ్వరు, పదవుల్లో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వరు, ఇంట్లో అక్క చెల్లెలకి గౌరవం ఇవ్వరు. వీళ్ళు గౌరవం ఇచ్చేది దేనికైనా అంటే ఓన్లీ బూతులకి, శవాలకి, గొడ్డలకి. పై వరుస లేకుండా, గౌరవ మర్యాద లేకుండా ఓన్లీ ఈ పేటీఎం బ్యాచ్ కి మాత్రమే సాధ్యం అలా మాట్లాడడం. మీరేమంటారో కామెంట్ చేయండి.